నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. అపెండిసైటిస్ మనకి పొత్తు కడుపులో నొప్పి రాగానే ఆ నొప్పికి తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి వెళ్తే గానీ మనకి అపెండిసైటిస్ ఉన్నదన్న విషయం చాలా మందికి తెలీదు. అసలు అపెండిసైటిస్ రోల్ ఏంటి మన బాడీలో? అపెండిసైటిస్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా దాన్ని సర్జరీ చేసి తీసేయాలని చెప్తారు. లేకపోతే అది పగిలిపోతే దాని పస్ మొత్తం కూడా మన బాడీ అంతా వ్యాపించి అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందని కూడా చెప్తారు. నిజానికి ఖచ్చితంగా అపెండిసైటిస్ వచ్చినప్పుడు దాన్ని తీసేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది? సో, దీనికి ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ గారు, సర్జికల్ గ్యాస్ట్రో ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. హలో సార్. హలో అండి. సార్, అపెండిసైటిస్ అసలు అంటే ఏంటి సార్? కొంతమందికి అంటే పెయిన్ వచ్చినప్పుడు తప్పితే గానీ జనరల్‌గా దాంతో ప్రాబ్లమ్ ఉంటుందన్న అవగాహన కూడా చాలా మందికి ఉండదు. ఏంటి అసలు? అపెండిక్స్ అండి. అపెండిక్స్ అంటే ఏం లేదు. ఒక చిన్న ఫింగర్ షేప్ ఇంతే ఉంటుంది. ఇంతే సైజులో మన చిన్న పేగు, పెద్ద పేగు ఎక్కడైతే జాయిన్ అవుతుందో ఆ రీజియన్‌లో ఒక చిన్న వెస్టిజియల్ ఆర్గాన్ అంటాం. డెవలప్‌మెంట్ టైమ్‌లో ఇట్ వుడ్ హ్యావ్ సమ్ రోల్. అంటే మనం పుట్టి ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ టైంలో రోల్ ఉండుండొచ్చు. ఎక్కడంటే దానిలో లింఫ్ నోడ్స్ అంటామనమాట. అవి సెక్రీషన్‌కి అది అవసరమై ఉండొచ్చు. ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద ఏజ్ దట్ హాస్ నో రోల్ ఇన్ అవర్ బాడీ బేసికల్లీ. ఇట్ యాక్ట్స్ యాస్ ఎ స్మాల్ అపెండిజ్. చిన్న ఎక్స్‌ట్రా ఫింగర్ టైప్‌లో పేగు దగ్గర పక్కన ఉంటుంటుంది. సో, దాని ఇన్ఫెక్షన్‌ని మనం అపెండిసైటిస్ అంటుంటాం. అంటే ఎందుకొస్తుంది సార్ ఆ ఇన్ఫెక్షన్? ఏ కారణాలతోటి? మోస్ట్ కామన్ ఎపెండికోలిత్ అంటామమ్మా. స్టోన్ బేసికల్లీ. ఏదైతే పెద్ద పేగులో మన మోషన్ ఫార్మ్ అవుతూ ఉంటుందో అది కొంచెం కొంచెం ఆ అపెండిక్స్ లూమెన్‌లోకి వెళ్ళి అది చిన్న హోల్‌లా ఫార్మ్ అయిపోయి దాన్ని బ్లాక్ చేస్తది. ఏదైతే లూమెన్ ఉందో. అది బ్లాక్ చేయడం వల్ల దానిలో ఉండే సెక్రీషన్స్ పెరిగి అది ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్స్ ద మోస్ట్ కామన్ కాజ్. అండ్ ఏదైతే ఈ స్టోన్ ఫార్మేషన్ అని ఉందో ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయ్యే ఏజ్‌లో ఉంటుంది. బేసికల్లీ మనం ఒక అడోలసెంట్ ఆ ఏజ్‌లో వచ్చేసరికి యూ స్టార్ట్ చేంజింగ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. ఆ టైంలో అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా మెన్స్‌లో చూస్తాము అని అంటారు. నిజమేనా? నో అండి. ఇద్దరిలో ఇట్ ఈస్ సీన్ ఇన్ మెన్ బట్ అట్లా స్పెసిఫిక్‌గా ఏం లేదు. ఇట్ ఈస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ మెన్ అండ్ వుమెన్. అండ్ కాంప్లికేషన్స్ కూడా అంతే విధంగా దే ఆర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ మెన్ అండ్ వుమెన్. అంటే కొంతమంది కంప్లెయింట్ చేస్తుంటారు. లైక్ ప్రెగ్నెన్సీ టైంలోనే అపెండిసైటిస్ కూడా చూస్తూ ఉంటారు. సో, అలాంటి టైంలోని వాళ్ళు ఎలా ఫేస్ చేయాల్సి ఉంటుంది? అప్పుడు ఖచ్చితంగా సర్జరీ చేసి తీయాల్సిన అంటే ఆ టైంలో తీయలేరు గదా! ఏం చేయొచ్చు? వాళ్ళకి ఎలా ఉంటుంది? సీ ప్రెగ్నెన్సీ టైంలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అబ్డామినల్ ఎమర్జెన్సీ అంటాం. అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్న వాళ్ళు రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది అన్నదు. బట్ ఏదైతే మీకు జనరల్ పాపులేషన్‌లో అపెండిక్స్ ఏదైతే అవుతుంటుందో ప్రెగ్నెన్సీలో ఇంకొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటుంది. దానిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే మాస్క్ అవుతుంటాయి సిమ్టమ్స్. ప్రెగ్నెన్సీలో మనం మొత్తం బాడీలో చేంజెస్ వల్ల మన తెల్ల రక్త కణాలు అనేవి కొంచెం యాక్టివిటీ కొంచెం చేంజ్ అవుతుంటుంది. ఆ చేంజ్ అవ్వడం వల్ల మనకి ఏదైతే అపెండిసైటిస్ యొక్క లక్షణాలు ఉన్నాయో అవి బయటపడడానికి కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సరే, ప్రెగ్నెన్సీలో అపెండిక్స్ వస్తే మరి చాలా భయపడేదంటే ఒకప్పుడు. ఇప్పుడు అట్లా కాదు. వీ హ్యావ్ వెరీ అడ్వాన్స్డ్ థెరపీస్. వెరీ మైల్డ్ అపెండిక్స్ అయితే ఈవెన్ విత్ యాంటీబయాటిక్స్ మేనేజ్ చేసే అవకాశాలు ఉంటుంది. కానీ రిస్క్ తీసుకోవడం డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అంటే మనం ప్రెగ్నెన్సీని కూడా 3 భాగాలుగా తీసుకుంటాం కదా! ఫస్ట్ ట్రైమెస్టర్, రెండో భాగం, మూడో భాగం అని చెప్పేసి. అది ఏ టైంలో వచ్చిందనే దాన్ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్ అనేది బేస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఏ స్టేజ్‌లో కూడా లాప్రోస్కోపీ, కీ హోల్ సర్జరీ అనేది ఇట్స్ వెరీ సేఫ్ ఇన్ ఎనీ స్టేజ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. బట్ ఇట్ హ్యాస్ సమ్ రిస్క్. ఏదైతే కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయో ఆ కాంప్లికేషన్స్ దీనిలో కూడా ఉంటాయి. అవి వీ షుడ్ బి అవేర్ అనమాట. బట్ ఇట్ ఈస్ రిలేటివ్లీ సేఫ్ అండ్ కంపేర్డ్ టు ద ఓల్డర్ జనరేషన్స్. ఓకే. ఓకే. అంటే ఈ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు గానీ, అంటే యాంటీబయోటిక్స్ యూజ్ చేసేటప్పుడు గానీ, ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు గానీ బేబీకి ఏమి ఇష్యూస్ రావనంటారా? సీ మనం ఏదైతే యాంటీబయాటిక్ ఇస్తున్నామో దానిలో కూడా కేటగిరీస్ ఉంటాయన్నమాట. బేబీకి ఎఫెక్ట్ అవుతుందా లేదా? సెక్రీట్ అవుతున్నాయా లేవా? సో, వాటికి తగ్గట్టుగానే మనం యాంటీబయాటిక్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయా లేదా అనేది కూడా చాలామంది డౌట్ ఉంటుంది. ఎందుకంటే మన యుట్రస్ ఏదైతే ఉందో దానికి జస్ట్ పక్కగానే ఈ అపెండిక్స్ అనేది ఎనాటమికల్లీ ఉంటుందన్నమాట. మన బాడీలో జస్ట్ 2 పక్కనే ఉంటాయి అనుకోవచ్చు. రైట్ సైడ్‌లో. రైట్ సైడ్. ఇది రైట్ సైడ్ ఉంటుంది. యుట్రస్ అనేది మిడిల్‌లో ఉంటుంది. బట్ సైడ్ టు సైడ్ ఉంటాయన్నమాట. దీని ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం యూట్రస్‌కి ఇరిటేట్ అయ్యి అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో, అవన్నీ అవాయిడ్ చేయడానికి వి స్టార్ట్ గివింగ్ ఎర్లీ ట్రీట్మెంట్ అన్నమాట. అండ్ సెకండ్లీ యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో విల్ స్పెసిఫికల్లీ ప్రిస్క్రైబ్ సేఫ్ యాంటీబయాటిక్స్. ఏదైతే బిడ్డకి హాని లేకుండా ఉంటుందో ఆ యాంటీబయాటిక్స్ మాత్రమే మనం ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. అండ్ వన్స్ ద ట్రీట్మెంట్ స్టార్టెడ్ మనం రివ్యూ చేస్తూ ఉంటాం. ఎవ్రీ 12 అవర్స్ ఇంకో స్కాన్ చేసి బ్లడ్ టెస్టులు చేసి ఆ స్టేజ్ ప్రోగ్రెస్ అవుతుందా తక్కువ అవుతుందా అనేది చూస్తూ ఉంటాం.
మన యాంటీబయాటిక్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఎర్లీగా మనం సర్జరీ చేసి దాన్ని అపెండిక్స్ అనేది తొలగించడం అనేది ట్రై చేస్తుంటాం. ఓకే. సో, ఖచ్చితంగా అపెండిసైటిస్ వచ్చినప్పుడు అపెండిక్స్‌ని ఖచ్చితంగా తొలగించాలియా? లేకపోతే ఏదైనా మెడిసిన్స్ తోటి ఆ ఇన్ఫెక్షన్‌ని క్యూర్ చేయడానికి సాధ్యమవుతుందా? ఇట్లా. 2 విధాలండి. కన్జర్వేటివ్ అంటే మెడికల్ మేనేజ్మెంట్, మెడిసిన్స్ ఇచ్చి క్యూర్ చేయడం. రెండోది సర్జికల్ ట్రీట్మెంట్. రెండు భాగాలుగా తీసుకుంటే ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం మెడిసిన్స్ ఇస్తాము. అది బాడీలోకెళ్ళి యాంటీబయాటిక్స్ యాక్ట్ చేస్తాయి. అది ఎంతవరకు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, ఎంత మందిలో తగ్గుతుంది, మొత్తం తగ్గుతుందా లేదా అనేది ఎవరని చెప్పలేం. ఇట్ డిపెండ్స్ ఆన్ బాడీ టు బాడీ. ఓకే. కొంతమందికి సింపుల్‌గా మీకు హెడేక్ వస్తే డోలో వేసుకుంటే తగ్గిపోతుందేమో. నాకు డోలో వేసుకున్నా తగ్గదు, వేరే మందు వేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ థింగ్ విత్ యువర్ యాంటీబయాటిక్స్. మీకు జలుబు చేస్తే ఒక 3 రోజుల్లో తగ్గుతుందా, నాకు 10 రోజుల్లో తగ్గొచ్చు. అదేవిధంగా యు ఆర్ ప్లేయింగ్ విత్ అన్ అన్‌ప్రెడిక్టబుల్ వే. అది ఎంతవరకు ట్రీట్మెంట్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది తెలియని వేలో మనం వెళ్తున్నాం. బట్ 80%లో అది పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ వెన్ వి స్టార్ట్ యాంటీబయాటిక్స్‌తో క్యూర్ అనేది అదే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీ 12 అవర్స్ విల్ సీ ద బ్లడ్ టెస్ట్, ఎట్లా పేషెంట్ నొప్పి తగ్గుతుందా లేదా, స్కాన్లో ఇంకేమన్నా ఇంప్రూవ్ అవుతుందా లేదా చూసుకొని ఇఫ్ ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్ అంటే పెరుగుతుందంటే ఇమ్మీడియట్గా మనం సర్జరీ చేసుకునేది ఉంటుంది. అండ్ సర్జరీ అంటే చాలామంది భయపడుతుంటారు, అయ్యయ్యో సర్జరీ అంటే. మీకు యాంటీబయాటిక్స్ అన్ని వారం రోజులు వాడాల్సి ఉంటుందంటే సర్జరీ చేస్తే మీరు నెక్స్ట్ డే మీరు ఇంటికి వెళ్ళిపోతారు నడుచుకుంటూ. ఎందుకంటే కీ హోల్ అంటే సర్జరీ ఎలానో దాని అవసరం పెద్దగా లేదు కాబట్టి పెద్దగా లేదు, తీయించేసుకోమని అసలు అవసరం చెప్తారు. లేదు. అదే అవసరం లేదు కాబట్టి తీయించేయమంటారు. సరే, మోస్ట్లీ మనం ఏ ఏజ్ గ్రూప్‌లో చూస్తాం సార్ ఇది? బేర్లీ అడల్ట్స్ 20s 14 to 20s ఆ ఏజ్ గ్రూప్లో చూస్తున్నాం. బట్ నవ్ ఏ డేస్ వీఆర్ సీయింగ్ ఇన్ ఆల్ ఏజ్ గ్రూప్స్ లిటరల్లీ. ఈవెన్ ఎల్డర్లీ కూడా వీఆర్ సీయింగ్ అపెండిసైటిస్. బట్ ఆ కాజ్ డిఫరెన్స్ అవుతుంటుంది. పెద్దవాళ్ళ అపెండిక్స్లో వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఏదైనా క్యాన్సర్ ఏమన్నా ఉందా లేదా అనేది విల్ రూల్ అవుట్ బిఫోర్ గోయింగ్ ఫర్ అన్ అపెండిక్స్ సర్జరీ. ఓకే. సర్జరీ అంటే ఎట్లా వెళ్తారు సార్? ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర? కీ హోల్ సర్జరీ అండి. కీ కీ హోల్ సర్జరీ చేస్తాము. అండ్ అపెండిక్స్ రప్చర్ అయిపోయి పెద్దగా చీమ్ పట్టిన వాటిని కూడా మనం కీ హోల్ సర్జరీస్తోనే మనం ట్రీట్ చేస్తున్నాం ఈ మధ్యన. ఇప్పుడు ఇది వంశపారపర్యంగా జెనెటికల్‌గా వచ్చే అవకాశం కూడా ఏమైనా ఉంటుందా? లేదండి, అపెండిక్స్లో ఇన్ఫెక్షన్ అనేది ఎప్పుడు వంశపారపర్యంగా రాదు. సో అపెండిసైటిస్ కూడా అంతే, వంశపారపర్యంగా వచ్చేది చాలా తక్కువ కాదు. వీ డోంట్ హ్యావ్ దట్. అసలే ఉండదు. ఓన్లీ క్యాన్సర్స్ వరకు అయితే మాత్రమే వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్స్ కానీ ఎలర్జీస్ కానీ ఇవన్నీ వంశపారపర్యంగా రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అపెండిసైటిస్ రావడానికి రీజన్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఎంత బాగున్నాయి, ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి, ఎంత ఈజీగా మనం సర్జరీ చేసుకోవచ్చు, ఇవన్నీ విషయాలు కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.